వేసుకెళ్తున్నారు చూడండి. పాపం మరి నిద్ర వచ్చి పడేసాడో ఎట్లాగో కానీ అప్ సైడ్ అయిపోయింది. భయపడిపోతుంది. బ్యాగ్ అంటారు దీన్ని. ఎంత భయ మన సొంతైనా కొనుక్కున్నా. ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు క్రేజీ మోటోవీల్స్. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. మనం విజయవాడ నుంచి వైజాగ్ అయితే వెళుతున్నాం. పచారీ ఐటెం వేసుకొని వెళుతున్నాము. నేను పెట్రోల్ పంపులో, సూరంపల్లి పెట్రోల్ పంపులో డీజిల్ కొట్టేద్దామని చెప్పేసి ఆగాను. ఇక్కడ డీజిల్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. ఫ్రెండ్స్, ఇక్కడ డీజిల్ ప్రైస్ 97 రూపాయల 5 పైసలు ఉంది. అట్లాగే డెన్సిటీ చూసినట్లయితే 835.15 ఉంది. పెట్రోల్ కూడా ఎంత ఉందో చూద్దాం. ప్రైస్ 109.17 పైసలు ఉంది. ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయంట, చూద్దాం. అవి కూడా బంకులో ఎక్కడ ఉన్నాయి. వర్క్ చేస్తున్నారండి. ఇది కొత్తగా పెట్టారు పెట్రోల్ పంపు. దీన్ని ఏమంటారు? నెమలి అంటారండి దీన్ని. బాగుంది, క్యూట్గా పెరుగుతుంది. దగ్గరికి వెళ్తే ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. దీన్ని ఏమంటారు? డ్యాగ్ అంటండి. ఇప్పుడు మంచి క్లిక్ కొట్టాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, డ్యాగ్ అంటారు దీన్ని. నాకు పట్టుకుంటూ రాలేదు, భయపడిపోతుంది. డ్యాగ్ అంటారు దీన్ని. ఎంత భయ మన సొంతైనా కొనుక్కున్నామండి. అంటే అమ్ముతాం. అమ్మే ప్రైస్ కూడా ఎంత కొన్నారు? మేము కొన్నది దాదాపు 4,000 కొన్నాం. 4,000, 4,000 అంటండి. 4,000 పెంచుకుంటాకి, ఇవి కోసుకుంటా కాదు, పందాలు వేసుకోండి. పందాలు వేసుకుంటాకి ఎక్కువగా యూజ్ చేస్తారు. లేదు సరదాగా పెంచుతారు కొంతమంది, అట్లా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ టిఫిన్ చేయటానికి వచ్చాను. ఫ్రెండ్స్, నేను ప్లెయిన్ దోశ తీసుకున్నాను. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆనియన్ లేదు, ప్లెయిన్ తీసుకున్నా. బాగుంది టేస్ట్. చట్నీ కూడా టైట్గా చిక్గా ఉంది. ఫ్రెండ్స్, మనం టిఫిన్ చేసిన హోటల్ పక్కనే గులాబీల తోట ఉంది. ఆ తోట కూడా చూపిస్తారు. వెళ్తానికి దారి కూడా ఉందండి. దగ్గర 1 ఎకరం దాకా ఉంది. చూద్దాం. రైతులు ఇబ్బంది పెట్టరండి, ఇక్కడ వెళ్ళటానికి ఉంది. మనం ఏం కొయ్యం కదా, జస్ట్ షూట్ చేసుకొని వచ్చేస్తాం. ఇక్కడ చూడండి, కనకాంబరాలు ఉన్నాయి. అది రేర్గా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి కనకాంబరాలు ఇవి. ఇంకా గులాబీలు, ఇంక ఇవంతా కూడా గులాబీలు. చూడండి, గులాబీల తోట మొత్తం 1 ఎకరం దాకా ఉంది దగ్గర. ఇది చూడండి, రెడ్ కలర్ గులాబీలు. అంతా ఒకటే కలరు, డిఫరెంట్ కలర్స్ లేవు, ఒకటే కలరు. రోడ్ సైడ్ ఉంది కదా, కొంచెం మట్టిపడి ఉంది. ఇక్కడ చూడండి, సూపర్ ఉంది ఫ్లవరు. గులాబీల తోట చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. నేను బంతి, చామంతి అవి చూశాను కానీ గులాబీల తోట చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇది బాగుంది ఫ్లవరు, సూపర్. ఇంకా దీనికి పక్కన పొగాకు ఉందండి. దొర పొగాకు అంటారు కదా, అంటే సిగరెట్లోకి వెళుతుంది అది. ఎదరు కనకాంబరాలు ఉన్నాయి, చక్కగా పూత పూసినాయి కనకాంబరాలు. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ రేగుపళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు.
అయితే పచ్చివి తినాలండి, అందుకని చెప్పేసి నేను తీసుకున్నప్పుడల్లా వీడియోలో యాడ్ చేస్తున్నాను ఆ క్లిప్ కూడా. పచ్చివి కంపల్సరీ తినండి, మీరు ఏవి తినగలిగితే అవి తినండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రేగిపళ్ళు పండుతాయండి, ఇక్కడ చవకగా దొరుకుతాయి, కేజీ 100 రూపాయలే. ఇవే కాకుండా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా దొరుకుతున్నాయి చూడండి ఇక్కడ. ఈ మంగు లేకుండా లేవండి, మీకోసం యూట్యూబ్ ఛానల్. మా ఇద్దరిని చక్కది నాకు ఎట్లా కేజీ? కేజీ 100. ఇంకెన్నాళ్ళు వస్తాయి కాయలు? అయిపోవచ్చేసి అయిపోవచ్చు. ఫ్రెండ్స్ చెప్పాను కదా అయిపోవచ్చున్నాయి. ఇంకా నెక్స్ట్ దొరుకుతాయో దొరకవు, ఒకటే తీసుకున్నాం, కేజీ తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇట్లా మంగు వస్తుందండి. మంగు ఉంటే తినలేము, ఇది తొక్క తీసుకుని తినే పండు కాదు కదా. సరే, నాకు కూడా ఒక 1/2 కేజీ వేయండి. 1/2 కేజీ చాలు. ఈ కేజీ 1/2 కేజీ చాలు. 1/2 కేజీ చాలా. ఇంతకుముందు జాంకాయలు తీసుకున్నాను 100 రూపీస్ కేజీ, ఇప్పుడు ఇంక ఇవి తీసుకుందాం. ఫ్రెండ్స్ మన బండి విజయవాడ నుంచి వైజాగ్కి పచారీ ఐటెం లోడ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నేను హనుమాన్ జంక్షన్ వచ్చాను, హనుమాన్ జంక్షన్ నేను ఉండేది మీకు తెలుసు కదా. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుదాం, ఫ్రెష్ అయ్యి రైస్ ఒకటి తెచ్చుకోవాలండి. రైస్ తెచ్చుకుందాం, రైస్ తెచ్చుకొని రిటర్న్లో వంట చేసుకుంటాకి ఉంటుంది కదా. ప్రజెంట్ వంట ఏం చేయను నేను. ఫ్రెండ్స్ నేను నక్కపల్లి టోల్గేట్ దగ్గర ఉన్నాను. ఇక్కడికి వచ్చి వీళ్ళని లెగ్గొట్టాను. ఇక్కడ టైర్ షాప్ ఉంది, వీళ్ళు లేసారు, చెక్ చేస్తున్నాడు టైరు. బాబు పక్కనే పోయింది గాలి. 100 టైరే. ఇతని దగ్గర మెషిన్ ఉంది, మీకు చూపిస్తాను. ఈ మెషిన్ తోటే ఊడదీయాలి. ఇక్కడ మనం వీల్ బెట్టు పట్టుకొని ఇట్లా తొక్కడానికి అవకాశం లేదు. ఇదంతా కూడా ఒకటే గ్రిప్, ఎక్కడ దొరకదు మనకి చేతికి. ఇట్లా పట్టుకుంటే గ్రిప్ దొరకదు ఎక్కడ కూడా వీల్ బెట్టు తొక్కటానికి. ఇంకా మెషిన్ మీదే వేయించాలి. ఇక్కడ మెషిన్ చూస్తున్నాం కదా, ఈ మెషిన్ తోటి వేయాలన్నమాట. టైట్ వేసినా ఓపెన్ చేసినా మెషిన్ తోటి వేయాలి. ఎంతోసేపు పట్టదండి, జస్ట్ ఒక 1/2 అవర్ అంతే. జాక్కి ఆ థ్రెడ్ చూస్తున్నాం కదండి, అక్కడ ఆ థ్రెడ్ లాక్ నట్ ఉంటుంది, లాక్ నట్ వేసుకోవాలి. లేదు అంటే జాక్ ఒకటి ఏమవుతుందంటే లీక్ అయిపోయి కిందకి దిగుతూ ఉంటుంది సిలిండర్.
చూసారు కదా, ఇది కింద నుంచి మేకు కొట్టడం కానీ లేదు బోల్ట్ కానీ అటువంటిది ఏది తగలలేదు. ఇక్కడ నలిగిపోయింది, ఆ ఏరియాలో ఒత్తిడి వచ్చి నలిగిపోయింది. Let go. ఆ ప్లేట్ హీట్ చేశాడు అనమాట, కటింగ్లతో పట్టుకున్నాడు కదా, ఆ ప్లేట్ హీట్ చేశాడు. ఇంకా అట్లా పెట్టి నొక్కేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ టాటా ఇంట్రా ఒకటి తిరగబడిపోయిందండి. పచ్చి సరుకు వేసుకెళ్తున్నారు, చిక్కుడుకాయ అది వేసుకెళ్తున్నారు చూడండి. పాపం మరి నిద్ర వచ్చి పడేసాడో ఎట్లాగో కానీ అప్సైడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్ చెక్ చేపిస్తున్నాను. నైట్ టైము చెక్ చేయండి, మనకి జర్నీ నైట్ టైం జర్నీ అవుతుంది, డే టైం కన్నా కూడా. వాల్ పిన్ను లీక్ అవుతుంది, గ్రీజ్ ఉంది కానీ కొట్టనని చెప్పాడు. గ్రీజ్ చూస్తున్నారు కదా, గ్రీజ్ ఉంది, కాకపోతే నైట్ టైం అనేది ఇంకా నేను కొట్టను, పైపు రిమూవ్ చేస్తామని చెప్తున్నాడు. బతిలాడి ఇంకా గాలి పట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, బండి స్పీడ్గా లోడ్ అయింది, వెంటనే దొరికింది, మనకి అన్లోడ్ అయిన వెంటనే దొరికింది లోడు. ఇక లోడ్ చేసుకొని బైపాస్కి వచ్చేసాను. ఎదరికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాం 70M దగ్గర. ఓ నామ్ క్యా హై భాయ్? సోను సోను అంటండి. ఓ స్టేట్ కోన్సా స్టేట్ హై? బీహార్ అంటండి స్టేటు. మనకి ఎయిర్ చెక్ చేయాలన్నా, టైర్ వర్క్ చేయాలన్నా, లేదు కంపెనీలో పని చేయాలన్నా కానీ ఒరిస్సా, బీహార్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. మన లోకల్ వాళ్ళకన్నా కూడా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఫ్రెండ్స్, నేను వచ్చేప్పుడు హనుమాన్ జంక్షన్లో పట్టేద్దామని చూశాను. పొరపాటున నేను పట్టణ అని చెప్పాడు. వాల్ పైన లీక్ అవుతాయి, పట్టణ అని చెప్పాడు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా నేను టీ తాగానండి, ఇంకా రొటీన్ అయిపోతుందని చెప్పేసి ఇంకా క్లిప్ పెట్టలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఎలక్ట్రిక్ దండి, మిషన్ పంచర్ వేసుకునేది. ఇది ఇక్కడ హీట్ అవుతుంది అనమాట. ఈ కాయిల్ ఈ దిమ్మ ఏదైతే ఉందో ఇది హీట్ అవుతుంది. దీంట్లో కాయిల్ ఉంటుంది, ఫిల్మెంట్ ఉంటుంది, ఆ ఫిల్మెంట్ హీట్ అవుతుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి హీట్ అయ్యి హీట్ పంచర్ వేస్తారు దీంతో. ఫ్రెండ్స్, ఇక్కడ వంట చేసుకునే దగ్గరే గ్రీజ్ కూడా ఉందండి. పార్కింగ్లో ఆపాను నేను. పార్కింగ్లోనే టైర్ వర్క్స్ చేస్తారు, గాలి పడతారు, గ్రీజ్ కూడా కొడుతున్నారు. కొడతారు భయ్యా అంటే ఓకే అన్నాడు. 150 రూపీస్ అంట. అయితే రెడ్ కలర్ గ్రీజ్ ఉంటుందండి 100 రూపాయలు తీసుకునే వాళ్ళకి. ఇది ఒరిజినల్ గ్రీజ్, ఎల్లో కలర్ గ్రీజ్. ఇది అంటే ఫస్ట్ గ్రీజ్ అనమాట. ఆ రెడ్ కలర్దేమో బేరింగ్లోంచి తీసేస్తారు కదా, ఆ గ్రీజ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది ఒరిజినల్ గ్రీజ్. రెడ్ కలర్లో ఉంటుంది, అది బేరింగ్లు మార్చేటప్పుడు తీసేస్తారు కదా, ఆ గ్రీజ్ తీసుకొచ్చి కొడతారు. ఫ్రెండ్స్, ఇంకా దగ్గరికి వచ్చేసింది కూర, చిక్కబడింది కదా. బంగాళదుంప వేసాను కాబట్టి ఒక బంగాళదుంప గ్రేవీగా ఉంది కూర.
బంగాళదుంప అంతా కూడా చక్కగా కలిసి రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాపీగా 2 పూట్లకి తినొచ్చండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇటుకరాయితోటి వెళుతున్న లారీ పల్టీ కొట్టింది. ఇక్కడ నుంచి వచ్చేసి చూడండి, కరెంటు వైరు కూడా దిగిపోయింది. కరెంటు వైరు కూడా పీక్ వచ్చేసింది, కిందకు ఉంది కదా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది చూడండి. ఇటుకరాయి లోడు. ఇటుకరాళ్ళన్నీ సపరేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన బండి అన్లోడ్ అయ్యింది, ఇంకా లోడ్ కూడా వచ్చింది శ్రీకాకుళం విజయనగరం. అయితే ఇక్కడ మనకి పచ్చజొన్నలు ఉంటాయి కదా, పచ్చజొన్నలు చేను వేశారు. చూద్దాం ఎట్లా ఉందనేది. ఇవి చూడండి, ఇవే పచ్చజొన్నలు. ఎక్సలెంట్గా ఉంది కదా చూడటానికి. వీడియోగ్రఫీకి బాగుంటుంది, ఏదైనా సాంగ్స్ షూట్ చేయటానికి కానీ అట్లాంటి దానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కగా చివర కంకుల్లాగా వచ్చినాయి కదా, బాగుంది. అట్లా ముందుకెళ్దాం. ఇది రోడ్ సైడ్ ఉందండి, మనం లోడింగ్కి వెళ్ళే దగ్గరే రోడ్ సైడ్ ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, ఎక్సలెంట్గా ఉంది. వావ్. ఫ్రెండ్స్, పల్లెటూర్లలో ఇటువంటి దృశ్యాలు అనేకం కనబడతాయండి. ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, లారీ డిస్క్ రాసుకొని డిస్క్ వచ్చేస్తుంది చూడండి టైర్ దగ్గర. ఎట్లా నిప్పులు వస్తున్నాయో. ఫ్రెండ్స్, లోపల నుంచి నిప్పులు వస్తున్నాయంట. నేను బండి ఆపి చెప్పాను అతనికి. చెప్తే ఎవరికైనా సరే ఇట్లాంటి టైం వస్తుందండి, కంపల్సరీ చెప్పాలి ఆపి. లేదంటే బండి ఫైర్ అయిపోద్ది. అట్లా ఇంకా రాపిడి పెరిగిపోయి బండి పడిపోవటం కానీ ఫైర్ అయిపోవటం కానీ అటువంటివి జరుగుతాయి. అందుకని చెప్పి ఆపి చెప్పాను. చెక్ చేసుకున్నాడు, లోపల రింగ్ ఏదో వదిలేసిందంట. చూస్తున్నాం కదా, ఇదంతా సింగిల్ రింగ్ వదిలేసిందంట. ఇది ఏంటి అనుకుంటున్నారు, బైక్లు వేసుకెళ్తున్నారు. ఇది కనబడుతుంది కదా, బైక్లు వేసుకెళ్తున్నాయి. ఇంకా ఆపకుండా అట్లాగే వెళ్ళిపోతే మొత్తం ఫైర్ అయిపోతుంది.